శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. స్థానిక ఎలక్షన్స్ వస్తున్న వేళ ఒక పార్టీ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆ పార్టీ ₹2 కిలో బియ్యం తీసుకొచ్చింది. ఆ పార్టీ మహిళల సాధికారత కోసం కృషి చేసిన పార్టీ. ఆ పార్టీ సామాజిక వర్ణాలను దూరం చేసి వాళ్ళని ప్రోత్సహించి మంత్రులను ఎమ్మెల్యేలను చేసిన పార్టీ. ఆ పార్టీ వచ్చేసరికి కార్మిక వాళ్ళ హక్కులను కల్పించిన పార్టీ. ఆ పార్టీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసిన పార్టీ. ఆ పార్టీ హైటెక్ సిటీలో ఐటీ వరల్డ్ తెచ్చిన పార్టీ. ఆ పార్టీ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల మధ్యలో జీవించిన పార్టీ. ఆ పార్టీ ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీని హడలెత్తించిన పార్టీ. అయితే ఈ పార్టీకి మూలం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ నందమూరి తారక రామారావు గారు దివిసీమ ఉప్పెన చూసి దాని తర్వాత రాయలసీమలో కరువు ప్రాంతాలను చూసి ఆయన ఈ సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టి మన తెలుగు వాళ్ళను మద్రాసి అని హేళన చేస్తున్నప్పుడు పార్టీ తెలుగువాడి పార్టీగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కార్మిక కర్షక వ్యవసాయ కుటుంబాలకు బీదవాడికి ఈ పార్టీ ఉండాలని చెప్పి ఒక పార్టీ ఉండాలని చెప్పి ఆ రోజు మార్చ్ 29న 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. విచిత్రంగా ఏంటంటే 9 నెలల్లో జనవరి 9, 1983లో 27 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన పార్టీ. ఎందుకంటే 294 సీట్లలో 201 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచి ఢిల్లీకి ఒక చావు దెబ్బ తినిపించిన పార్టీ ఇది. అయితే ఈ పార్టీ ఎక్కడ స్టార్ట్ చేసిందో కాదు, ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన పార్టీ కాదు, ఈ పార్టీ స్టార్ట్ చేసింది మన తెలంగాణ, మన హైదరాబాద్లోనే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్తో అక్కడ మెజారిటీ విజయాన్ని మనం చూసాం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్లో అక్కడ మన సీఎం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మళ్ళీ సీఎంగా మనం చూస్తున్నాం. అయితే ప్రతిపక్షాల్లో ఉన్న అధికార పక్షంలో ఉన్న కార్యకర్తల్లో చెక్కు చెరగలేని పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయింది నాయకులే కానీ కార్యకర్తలు కాదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మిత్రులారా, ప్రతి కార్యకర్త ఈరోజు వరకు అన్నా క్యాంటీన్ల పేర్లతో ఇక్కడ తెలంగాణలో ప్రతి జిల్లా సెంటర్లో ప్రతి మున్సిపాలిటీ సెంటర్లలో ఇప్పటికీ అన్నా క్యాంటీన్ పేర్లతో అన్నదానం చేస్తున్నారు, నిత్యాన్నదానం చేస్తున్నారు. దాదాపు రోజుకి 100 నుంచి 1000 మంది వరకు వీళ్ళు ఉచితంగా అన్నప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. వీరు ఎన్టీఆర్ ట్రస్ట్తోని మన అక్కడ బసవతారకం హాస్పిటల్లో కూడా ఎవరైతే ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో బసవతారకం హాస్పిటల్ కూడా వీరు జాయిన్ చేయించడం, వారికి తక్కువ ధరలో ఆరోగ్యవంతులుగా మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఈ బసవతారకమే కాదు, ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ మీద స్కూల్స్ 1000 మంది విద్యార్థులకు వీళ్ళు చదువును చెప్పడం జరుగుతుంది, విద్యాదానం ఇవ్వడం కూడా జరుగుతుంది. వారు మంచి మంచి పొజిషన్లో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాయకులు లేకపోవచ్చు, ఈ పార్టీకి కానీ ప్రతిష్టమైన నాయకులు లేకపోవచ్చు, కానీ గుండెల నిండా ఇక్కడ టీడీపీ జెండాని మోసే క్యాడర్ ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే దీనికి ఎగ్జాంపుల్గా మొన్న భద్రాచలంలో జరిగిన కార్మిక ఎలక్షన్స్లో టీఎన్టీయూసీ నుంచి హరిప్రసాద్ గారు అనేసి ఇక్కడ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది, విజయ డంక మోగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తర్వాత తెలంగాణలో జరిగిన ఈ కార్మిక ఎలక్షన్ రాబోయే రాజకీయ పరిణామాలకు తావుతీస్తుందా అంటే అది నిజంగా తావుతీస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడున్న మేధావులు తెలుగుదేశం పార్టీ మనుగడ ఉందని చెప్పేసి చాలా రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి విడుదలయ్యేంత వరకు ఇక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఆటో అన్నాల వరకు వీరు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రతిరోజు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రతి జిల్లా కేంద్రాల్లో, ప్రతి అసెంబ్లీ కేంద్రాల్లో, ప్రతి మండల కేంద్రాల్లో సిబిఎన్ అనే ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్కి స్వచ్ఛందంగా వేలాది మంది టీడీపీ అభిమానులే కావచ్చు, చంద్రబాబు నాయుడు అభిమానులే కావచ్చు,
ఎన్టీఆర్ గారి అభిమానులే కావచ్చు, మన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కావచ్చు, లోకేష్ గారి అభిమానులే కావచ్చు, వీరందరూ స్వచ్ఛందంగా ఒక నాయకుడి పిలుపు కూడా లేకుండా వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి క్యాడరే ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడున్న పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఫాలోయింగ్ ఉందా, టీడీపీకి ఇంత ఫాలోయింగ్ ఉందా అని. ఇట్లా ప్రొటెస్ట్ చేస్తుంటే ఇక్కడ కేటీఆర్ గారు అక్కడెక్కడో ఆందోళన జరిగితే ఇక్కడెందుకు ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పి వెకిలిగా మాట్లాడడం వల్ల ఈ టీడీపీ క్యాడర్ ఇక్కడ అదే మనసులో పెట్టుకొని ఎవరికి సపోర్ట్ చేశారో మీకు తెలిసిందే. అదే ఇక్కడ టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన రేవంత్ రెడ్డి గారికి. ఆ వెకిలి నవ్వు ఆ రోజు కేటీఆర్ మాట్లాడకపోయి ఉంటే, అంత కించపరిచే వ్యాఖ్యలు ఆయన చేయకపోయి ఉంటే ఈరోజు ఈ రాజకీయ పరిణామాలు వేరే ఉండొచ్చు. కానీ ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఈరోజు ఇక్కడ టీడీపీ క్యాడర్కి అది నచ్చకపోవడం వల్ల ఏ రాజకీయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్పినా ఈ కేటీఆర్ చేసిన ఆ కామెంట్స్ని మనసులో పెట్టుకొని ఇక్కడ టీడీపీ క్యాడర్ అంతా ఒకటై ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుడైన రేవంత్ రెడ్డి గారికి మద్దతు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయింది టీడీపీ క్యాడర్. సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇంకో పరిణామం జరిగింది. అదేంటంటే ఎంపీ స్థానాల్లో ఏం జరిగిందంటే మిత్రులారా, అక్కడ ఆంధ్రప్రదేశ్ టీడీపీతోని బీజేపీ జనసేన పొత్తుగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇదే విధంగా ఇక్కడ పొత్తుగా ఉంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో విజయడంక మోగించడంలో ఎటువంటి అనుమానం లేదని మేధావి వర్గం చెబుతుంది. సో ఇక్కడ బీజేపీ క్యాడర్తోని టీడీపీ అండ్ జనసేన క్యాడర్ కలిస్తే ఇక్కడ అద్భుతాలు చేయొచ్చు అనేసి ఇక్కడ ఉన్న నాయకులు భావిస్తున్నారని ఒక సమాచారం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి రాజకీయ చాణక్యుడు. ఆ రాజకీయ ధురంధుడు, ఆ చాణక్యుడు నిన్న సారపాకలో గెలిచిన టీఎన్టీయూసీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పడం ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయంగా మంట రేపే రాజకీయంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఈ ఒక్క ఫోన్ కాల్తోనే ఇక్కడ తెలంగాణలో రాజకీయ సమీకరణలు, రాజకీయ వేడి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నిజంగా ఒకవేళ ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఇక్కడ పోటీ చేస్తే స్థానిక ఎలక్షన్స్లో ఈ మ్యాజిక్ చేయొచ్చా లేకపోతే చేయలేరా అని మీరు కామెంట్స్లో చెప్పగలరు మిత్రులు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేసరికి పథకాలు వీళ్ళు తీసుకొచ్చిన మాట వాస్తవమే, కానీ కొన్ని పథకాలు కొంతమందికే చెందడంతో ఉన్న లోకల్గా ఉన్న పబ్లిక్ ఇక్కడ ప్రజల్లో కొంతపాటి వ్యతిరేకత వచ్చిన మాట నిజం. అయితే ఈయన ఇంకొకటి ఏంటంటే హైడ్రా అని తీసుకొచ్చి అక్కడ పేదవాళ్ళ ఇళ్ళని కూలగొట్టేసి అది దాంట్లో ప్రజలకి ఇంకా వ్యతిరేకతగా మార్చిందనేసి మనం అనుకోవచ్చు. అయితే ప్రతి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏదో చేద్దామని చెప్పేసి ఏదో చేయబోతుంటే దాని నిరసన ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఏ పార్టీని చూస్ చేసుకోవాలో వాళ్ళు ఆలోచిస్తున్నారు మిత్రులారా. అయితే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ దీనికి కాంపిటీషన్గా ఉంటుందా అంటే ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని వీళ్ళు ఎన్నుకున్నారు ఈసారి. ఇప్పుడు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా మళ్ళీ బీఆర్ఎస్ని ఎన్నుకోరా అనేసి ఒక శైలి ఎలా ఉంటుందో మనం చివరి రోజు వరకు చెప్పలేము. కానీ ప్రజెంట్ తెలంగాణలో ఉన్న పౌరులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అనేసి ఒక సమాచారం. కొత్తదనం కోరుకుంటే ఒకవేళ ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్లో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ జిహెచ్ఎంసీలు కానీ మన లోకల్లో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ కొత్త పార్టీని ఒకవేళ ప్రజలు చూస్ చేసుకుంటే ఇక్కడ కూటమి విజయడంక మోగించడంలో ఎటువంటి అనుమానం లేదు మిత్రులారా. సో తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉంటారు? ఇటు బీజేపీ టీడీపీ జనసేన వైపు ఉంటారా, బీఆర్ఎస్ వైపు ఉంటారా, కాంగ్రెస్ వైపు ఉంటారా? ఒక్కసారి మీరు కామెంట్ చేయాల్సిందిగా మనవి. మీ అభిప్రాయం ముఖ్యమైనది. సో కామెంట్ చేయాల్సిందిగా మనవి. రాజకీయ ధురంధరుడు చంద్రబాబు నాయుడు గారు ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంటర్ అవ్వబోతున్నారా? దానికి ఎంటర్ అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లయితే ఇప్పుడు అమరావతి కానీ అక్కడ పోలవరం కానీ అక్కడ పట్టిసీమ ప్రాజెక్ట్ కానీ ఇట్లాంటి రిఫార్మ్స్ జరుగుతుందో ఇక్కడ తెలంగాణలో కూడా జరగబోతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మీ కమెంట్ రూపంలో, మీ అభిప్రాయం కమెంట్ రూపంలో చెప్పగలరు. సో మన తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు స్టార్ట్ అవ్వబోతుందా అనే ఒక ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పకూడదు. మీరు చేయాల్సింది ఏంటంటే మిత్రులారా, మీరు ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.